హాయ్, మీరు ఇప్పుడు చూస్తున్నారు పానాసోనిక్ 1.5 5 స్టార్ ఇన్వర్టర్ మోడల్ విత్ వైఫై. ఇందులో వచ్చేటప్పటికి అవుట్డోర్ స్పెషల్ ఉంటుంది. ఇది ఎనీ వెదర్ కండిషన్లో మనకు కూలింగ్ అనేది ఈవెన్గా మెయింటైన్ చేస్తుంది. సో అది కాకుండా మనకు అవుట్డోర్ షీట్ అనేది తుప్పు పట్టదండి. దీనివల్ల మనకు డ్యూరబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది, లైఫ్ అనేది ఎక్కువ ఇస్తుంది. సో దీనికి కూడా మనకు ఆ షీట్కి కూడా కంపెనీ వాళ్ళు వారంటీ అనేది 5 years వారంటీ ఇస్తారు. ఈ 5 yearsలో ఏదైనా రెస్ట్ ఫామ్ అయితే ఆటోమేటిక్గా మనకు కంపెనీ వాళ్ళు షీట్ అనేది చేంజ్ చేయిస్తారు. ఇందులోకి వచ్చేటప్పటికి మనకు మెయిన్ ఇంకొకటి వచ్చి కన్వర్టీ 8 మోడ్ వస్తుంది 26 మోడల్లో. కన్వర్టీ 8 అంటే మనకు కూలింగ్ కెపాసిటీ అనేది 8 స్టేజ్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అది కాకుండా మనకు ఏఐతో వస్తుంది. ఇది రూమ్ టెంపరేచర్ పర్సన్స్ని బట్టి కూలింగ్ అనేది ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. సో దీనివల్ల ఏంటంటే పవర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ తీసుకుంటుంది. సో ఇది మనకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అదర్ ఏసీస్లో చూసుకుంటే మనకు నార్మల్ ఇప్పుడు 16 degrees పెట్టుకున్నారంటే కంటిన్యూషన్ అదే రన్ అవుతుంది. దాని ద్వారా కూలింగ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలా లేకుండా మనకు ఇందులో కన్వర్ట్ మోడ్ కాబట్టి మనం మోడ్స్ అనేది ఆటోమేటిక్గా ఏఐ ద్వారా తీసుకుంటుంది కాబట్టి పవర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ తీసుకుంటుంది. అది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇంకొకటి మనకు దీంట్లో వైఫై మోడల్తో వస్తుంది. మొబైల్ నుంచి ఆపరేషన్ అనేది ఉంటుంది. అదర్ బ్రాండ్స్లో వైఫై మోడల్ ఉంటుంది, బట్ దీంట్లో స్పెషలైజేషన్ ఏంటంటే రిమోట్ ఆపరేషనే కాకుండా సర్వీస్ అనేది కూడా మీరు ఓన్గా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది వన్ టచ్ సర్వీస్ అనేది ఒక బటన్ ఇస్తారు. ఆ బటన్ ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్గా కంప్లైంట్ అనేది రిజిస్టర్ అవుతుంది. అది మెయిల్ రూపంలో సర్వీస్ వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు చూసుకొని సర్వీస్ అనేది ఏది ప్రాబ్లమ్ అనేది చూసి దాన్ని బట్టి మనకు రెక్టిఫై చేస్తారు. త్వరగా అనేది సర్వీస్ క్లోజ్ అవుతుంది. ఇంకొకటి దీంట్లోకి వచ్చేటప్పటికి కూలింగ్ కెపాసిటీ మెయిన్గా 5100 ఇస్తాడు. కంప్రెషర్ వారంటీ 10 years ఉంటుంది. పీసీబీ వారంటీ 5 years ఇస్తాడు. అవుట్డోర్కి డోర్కి వచ్చి మనకు 5 years వారంటీ అనేది ఇస్తారు. ఇందులో స్పెషల్ అవుట్డోర్ క్లీనింగ్ అండి. మామూలుగా ఇండోర్ క్లీనింగ్ అన్నింటిలో చూస్తారు, ఇందులో అవుట్డోర్ క్లీనింగ్ ఇస్తారు. ఇది ఎలా అంటే 8 hours రన్నింగ్ టైం తీసుకొని ఆటోమేటిక్గా 8 hours తర్వాత అవుట్డోర్ కూడా ఆటోమేటిక్గా క్లీన్ చేసుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.